గుర్తుపెట్టుకోండి, తల వంచి అడిగితే దానం దొరుకుతుంది, తలెత్తి నిలబడితే రాజ్యాధికారం దొరుకుతుంది. మనం నించుకొని పోతుంటే మన దాంట్లోనే మన బీసీ బిడ్డలే కొందరు పోతున్న దాంట్లో వారి స్వార్థం గురించి, వారి వ్యవస్థ గురించి వాడు అక్కడ దొరాబాంచన్ అని పోతున్నాడు. మేము చూసినాం, ఇదే హాల్లో చూసినాం. నువ్వు లేకపోతే మా జీవితం లేదని ఇతరు కాలు వస్తే మేము అక్కడ ఇబ్బంది పడే సందర్భం ఉంది. అరే ఇది ఎక్కడ బిడ్డ, మన ఆత్మ గౌరవానికి కదా మేమందరినీ ఎంబడుండి గెలిపించినాం, ఓట్లు వేయించినాం. గెలిచిన వ్యక్తి ఈ రోజు నువ్వు తల తీసేసి నువ్వు కాకుండా భార్యను కూడా తీసుకుపోయి అందరు ముంగట నువ్వు లేకపోతే మా రాజకీయ జీవితం లేదు, నువ్వే మా దేవుడివి అని చెప్తే రేపు పొద్దున మా అలాంటి వాళ్ళ మాతో బాగుతాం బతికే వాళ్ళం మా పరిస్థితి ఏంది అని అలాంటి వార్తలు కూడా మనం జాగ్రత్త ఉండాలి. అలాంటి స్వార్థ పూర్త రాజకీయాలు చేసే మన పిల్లలతో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఎవరి ప్రవర్తన తీసుకుంటలేదు. మేము 60% ఉన్నాం. 60%లో మా వాటా మాకు రావాలి, రాజకీయంగా రావాలి, సామాజికంగా రావాలి, ఆర్థికంగా రావాలి. మా వాటా మా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. సాగులు మావైన రాష్ట్రం రావడానికి సాగులు ఎవరు రాష్ట్రం సాధించిన జయంతి చేసినటువంటి మన పెద్దవాళ్లకు ప్రత్యేకంగా బీసీ సంఘం నుంచి అభినందన తెలియజేస్తున్నాం. వారి ఆశయాన్ని, వారి లక్ష్యాన్ని, వారి యొక్క గమ్యాన్ని మనం అందరం ముందుకు తీసుకోకూడదు. పాపన్న గారికి ఎప్పుడు నిజమైన నివాళులు అర్పిస్తాం? పాపన్న నివాళులు అంటే దండేసి దండం పెట్టడం కాదు. ఏ లక్ష్యం కోసమైతే తను కలగగలడు, ఎట్లాంటి గమ్యాన్ని ఎంచుకున్నాడో, ఏ బిడ్డలకైతే రాజ్యాధికారం కావాలన్నాడు అది తీసుకొచ్చినప్పుడే పాపన్న. ఈ పోరాటం ఐక్యతతో, చైతన్యంతో, ప్రజాస్వామ్య మార్గంలో జరగాలి. అదే నాకు మీరిచ్చే నిజమైన నివాళి. జై తెలంగాణ. బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న, బారు గీసిన సింహాని ఓ సర్దారు పాపన్న.